పూర్వదినాల్లో సుగంధ తైలాన్ని ఆస్తిగా దాచుకునేవారు. పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎవరు ఆస్తి. ఇప్పుడంటే ఆస్తి షేర్స్ రూపంలోనో, పొలాల రూపంలోనో, భూముల రూపంలోనో, బంగారం రూపంలోనో, స్త్రీలైతే ఏ రూపంలో దాచుకుంటారు ఆస్తి? బంగారు రూపంలో. మోడీ గారు డిమానిటైజేషన్ అయిన తర్వాత మరుసటి రోజే వచ్చింది, బంగారం మీద కూడా పడతారని. వెంటనే స్త్రీలందరూ చీపురు కట్టలను బయటకు వచ్చేసారు. చీపురు కట్టలు బయటకు వచ్చి బంగారం జోలికి వచ్చారంటే ఒక్కొక్కటి చీపురు కట్టలు పెట్టుకుని కొడతారు. ఎందుకంటే స్త్రీలకు మక్కువ బంగారం. కొన్ని దేశాల్లో మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు బంగారాన్ని దాచుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించి పప్పు డబ్బాల్లో పెడుతున్నారట బంగారం. అక్కడ దాచుకుంటారు. ఎక్కడో బయటకు వెళ్తున్నారు, ఇండియా వస్తున్నారు. ఐర్లాండ్లో ఎవరో చెప్తున్నారు, మొన్న వెళ్తే ఒక ఆమె పప్పు డబ్బాలో పెట్టిందట బంగారం. ఎందుకంటే దొంగోడు బీరువా చూస్తాడు కానీ ఇదేం చూస్తాడని. కానీ వాడి దగ్గర గోల్డ్ డిటెక్టర్ ఉంటుందనే విషయం ఆమెకి తెలియలేదు. ఆడింట్లోకి